హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగములో 19 శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. సంతుల్య నిందాస్తు ధర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఇటువంటి భక్తుడు నాకు ప్రియుడు అని భగవంతుడు చెప్తున్నాడు. తుల్య నిందాస్థిర్మౌని అంటే నిందాస్తులందు సమభావం కలిగిన వాడు, మరణశీలుడు. సంతుష్టో ఏనకేన చిత్తు అంటే శరీర నిర్వహణకై ప్రాప్తించిన దానితోడనే తృప్తిపడువాడు. శరీర పోషణ వరకే తృప్తి పడాలి. అంతకు మించి మనం అధికంగా ఆశలు పెట్టుకొని కోరికలు పెంచుకుంటే మనకు దుఃఖం కలుగుతుంది. శరీరాన్ని పెంచుకోవడానికి, గృహస్థ ధర్మాన్ని పాటించడానికి మనకి కోరికలు ఉండాలి. కోరికలు ఉండకూడదని కాదు, కోరిక లేకపోతే మనం బ్రతకలేం. కాబట్టి మనకు సంతుష్టో ఏనకైనా చిత్తు, దొరికిన దానితో సంతృప్తి పొందమన్నారు. దానికి ఉదాహరణగా పెద్దవాళ్ళు చెప్తున్నట్టంటే, మనకి ఎంత ప్రాప్తి ఉంటుందో అంతే వస్తుంది. మనం కోరుకున్నంత మాత్రాన అది రాదు. ఒకవేళ వచ్చినా ఉండదు. ఒకవేళ కోరుకోకపోయినా మనకి రావాల్సింది వస్తూనే ఉంటుంది. అది ప్రారబ్ధానుసారంగా, ప్రారబ్ధం భోగతో నశ్యాత్తు. మన ప్రారబ్ధం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ప్రారబ్ధంలో ఏది ఉంటే అది మనకు వస్తుంది. మనం కోరుకోకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా, మనం ఎటువంటి భావంతో లేకపోయినా మనకి రావాల్సిన కష్టాలు కానీ సుఖాలు కానీ వస్తూనే ఉంటాయి. మనం కోరుకోలేదు. అందరూ కూడా ప్రపంచంలో సుఖాన్నే కోరుకుంటారు. కానీ నిరంతరం కూడా సుఖాలతో ఉండాలి కదా. కొన్ని దుఃఖాలు వస్తున్నాయి, కొన్ని ఆటంకాలు వస్తున్నాయి, కొన్ని దైవికంగా కొన్ని ప్రమాదాలు వస్తున్నాయి. మరి ఎవరు కూడా ప్రమాదాన్ని కోరుకోలేదు, దుఃఖాన్ని కోరుకోలేదు, అయినా వస్తున్నాయి. కాబట్టి ఈ సుఖ దుఃఖాలందరూ కూడా సమభావన కలిగి ఉండి నిరంతరం కూడా శరీర పోష నిమిత్తమై సంతృప్తితో ఉండాలి. సంతుష్టో ఏనికైన చిత్తు, ఏదైనా సరే దొరికిన దానితోనే సంతృప్తి పొందాలి అని చెప్తున్నారు. ఎవరికైతే సంతృప్తి ఉండదో వాడికి సుఖశాంతులు ఉండవు. కాబట్టి మనం దొరికిన దానితోనే సంతృప్తి కలిగి ఉండి నిరంతరం కూడా భగవద్ధ్యానం చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వారు నాకు భక్తిమాన్ మే ప్రియో నరః, అటువంటి నాకు ప్రియుడు అని చెప్తున్నారు భగవంతుడు. సంతుష్ట సతతం యోగి, నిరంతరము కూడా భగవద్ధ్యానం చేస్తూ నిరంతరం కూడా సంతృప్తితో నిత్య ఆనందముతో ప్రశాంతంగా ఉండాలి, జీవితంలో ఉండాలని భగవంతుడితో చెప్తున్నాడు. అటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడు నాకు ప్రియుడు అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా సుఖినో భవంతు.